హలో చిరంజీవి గారు. హాయ్ నాగరాజ్ గారు. సార్, ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవడంలో విఫలం అవడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి సార్? ఎందుకంటే ఆల్మోస్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మీరు తయారు చేశారు. 30 సంవత్సరాలుగా మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఏ విధంగా విఫలం అవడానికి కారణాలు ఎక్కువ ఉంటాయంటారు? ఇప్పటివరకు చాలామంది నన్ను ఇంగ్లీష్లో సక్సెస్ అవ్వడానికి అడిగారు. నిజంగా మంచి వ్యాలిడ్ పాయింట్. ఐ కెన్ టాక్ మోర్. ఎందుకు విఫలం అవుతూ ఉంటారు, అసలు సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, ఎట్లా అనేది కదా మీ పాయింట్. మెయిన్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అందరికీ ఉంటుంది, ప్రయత్నం కూడా అందరూ ఎప్పుడో అప్పుడు చేసి వదిలేసిన వాళ్ళే. కొందరైతే పదే పదే ప్రయత్నం చేసి విసిగిపోయి వదిలేసిన వాళ్ళు ఉంటారు. మెయిన్ కర్ణుడి చావు కారణాలు అనేక ఉన్నట్టు ఇంగ్లీష్ నేర్చుకుపోవడానికి కూడా కారణాలు చాలా ఉంటాయండి. కేస్ టు కేస్ ఇట్ డిఫర్స్. కాకపోతే అన్ని కారణాలకెల్లా మనం ప్రధానంగా తీసుకుంటే అండి కారణాలు 2 ఉంటాయండి. ఒకటి ట్రైనర్, ఒకటి లెర్నర్. నేర్చుకునే వాళ్ళ బాధ్యత ఎంతైతే ఉంటుందో ఇందులో ట్రైనింగ్ చేసే వాళ్ళ బాధ్యత కూడా అంతే ఉంటుంది. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు కరెక్ట్ లేకపోయినా కూడా, వీళ్ళిద్దరి మధ్య సరిగ్గా సింక్ అవ్వకపోయినా కూడా, ఎవరు కొంచెం బియాండ్ ద ట్రాక్ వెళ్ళినా ఫెయిల్యూర్ హ్యాపెన్స్. ఓకే. సక్సెస్ కావడానికి ఎప్పుడు కూడా ఒక సిస్టమ్ ఇంపార్టెంట్ అండి. లెర్నర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుందాం. అంటే కొంచెం నేర్చుకునే వాళ్ళు అంటారు, వాళ్ళకు కూడా తెలుసు, వీళ్ళ ఫస్ట్ కమిట్మెంట్ ఉంటుందండి. అంటే ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్, ఇన్స్టాంట్ సక్సెస్, ఇన్స్టాంట్ కావాలి. అవును. ఒక వ్యక్తికి 3 నెలలు పడుతుంది, ఒక వ్యక్తికి 6 నెలలు పడుతుంది. కానీ వీళ్ళు ఏంటంటే తక్కువ టైంలో క్విక్ కావాలనుకుంటారు. దానివల్ల వస్తుంది ఒకటి ఫెయిల్యూర్. అంటే బియాండ్ వీళ్ళ లెవెల్కి ఉంటుంది. రెండవది కమిట్మెంట్ ఉండదు. ఇప్పుడు నేను చూస్తాను చూడండి, ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు కోచింగ్ సెంటర్కి వచ్చి నేర్చుకోలేకపోయిన వాళ్ళ ఫెయిల్యూర్ చెప్తాను. మేము 7 to 9 బ్యాచ్ అంటే 7కి రావాలి, పావుగంట ముందు రావాలి. అలా రారండి, 7:05కి 7:10కి వస్తారు. అంటే అక్కడ కమిట్మెంట్ లేదు అనేది తెలుస్తుంది. ఇన్స్టిట్యూట్లో ఉన్నంతసేపు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అంటే వీళ్ళతో మటుకు ఫ్యాకల్టీ లేనప్పుడు వీళ్ళు తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాం. అంటే దే ఎంజాయ్ బ్రేకింగ్ ద రూల్స్, దే ఎంజాయ్ గోయింగ్ బియాండ్ ద సిస్టమ్. ఇట్లా వీళ్ళలో ఒక కమిట్మెంట్ ఉండదు. అంటే నేర్చుకోవాలనే ఆరాటం ఉంటుంది కానీ దానికి సంబంధించిన ఎఫర్ట్ పెట్టడానికి కమిట్మెంట్ ఉండదు. రెండవది ఆన్లైన్లో అంటారు కదా, వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం అండి. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్, నేను ఆన్లైన్లో ఎంతమంది అడిగినా ఆన్లైన్ క్లాస్ పెట్టలేదండి ఈ రోజుకి. ఆన్లైన్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ పెట్టలేదు నేను. ఈవెన్ కోవిడ్ టైంలో 3 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాం కానీ ఆన్లైన్ పెట్టలేదు. రీజన్ ఏంటంటే వీళ్ళు ఆ డిసిప్లిన్, కమిట్మెంట్ ఉండదు. టీచర్ అనేవాడు నీటు కూర్చొని పాఠం చెప్తుంటే ఆడొచ్చి బఠానీలు తినుకుంటే క్లాస్లో కూర్చుంటాడు. ఒక షార్ట్స్ వేసుకొని అడ్డంగా నిలుగా తిరుగుతూ ఉంటాడు కెమెరా ముందు. మధ్య మధ్యలో ఫోన్ తీసి మాట్లాడుతూ ఉంటాడు. అవి చూసిన ప్రతిసారి నాకు ఇరిటేషన్ అండి. అంటే నేను పాఠం చెప్తున్నప్పుడు నువ్వు స్టూడెంట్ అంటే స్టూడెంట్గా ఉండాలి, నువ్వు కెమెరా ముందుండు, క్లాస్లో ఉండు, ఇంకొక చోటు ఉండు. ఆ రీజన్తో నేను ఆన్లైన్ క్లాస్ ఈ రోజుకి చెప్పాలి. అందుకే రికార్డెడ్ వీడియోస్ తీసి ఒక యాప్ క్రియేట్ చేసి మొబైల్లో పెట్టి రికార్డెడ్ ప్రోగ్రామ్స్ కోర్స్ ఇచ్చాను తప్పితే ఆన్లైన్ చేయలేదు కమిట్మెంట్లో. అందువల్ల ఫెయిల్యూర్స్ వస్తాయి. ఎప్పుడు కూడా 5 సెన్సెస్ ఫోకస్ చేయాలండి. నువ్వు పాఠం వింటూ పల్లీలు తింటే నీ 2-3 సెన్సెస్ అన్ని తినడం ఆ టేస్ట్కి ఎంజాయ్ అయిపోతాయి, క్లాస్ ఎక్కదండి. సో ఆ కమిట్మెంట్ లేకపోవడం. ఇంకా కొందరికి ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటాం కదా, తక్కువ టైంలో వచ్చేయాలనుకొని వీళ్ళ స్థాయిని మర్చిపోయి ఈజీగా వచ్చేయాలని కోరుకుంటాను. ఇక ట్రైనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే వాళ్ళ వైపు నుండి కూడా ఉంటాయండి. మా ట్రైనర్స్ అందరిలో ఒక జబ్బు ఉంటుందండి. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ పర్టికులర్గా ఏంటంటే వీళ్ళకి తెలిసింది అంతా చెప్పేయాలనుకుంటారు. అంటే వీళ్ళకు చాలా చదువుకొని ఉంటారు, బోర్డ్ నాలెడ్జ్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ వచ్చు, అన్నీ వచ్చు. వీళ్ళకి లేని ఉండదు. ఈ సబ్జెక్ట్ అంతా వాడికి ఎక్కించాలనుకుంటారు. అప్పుడు వాడు పారిపోతాడు. రెండవది, ప్రతి టీచర్ ఏమనుకుంటాడంటే వీళ్ళకు ఒక స్టైల్ ఉంటుంది, ఈ స్టైల్ని అందరికి అదే స్టైల్ని అప్లై చేస్తూ ఉంటారు. కస్టమైజేషన్ అని ఉండదు, ఒక ప్యాటర్న్. ఇంకా అక్కడ ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. రైట్. మూడోది, వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ని సైకలాజికల్గా కొంచెం అసెస్ చేసి అండర్స్టాండ్ చేసుకొని మోటివేట్ చేసే వాళ్ళు తక్కువ. 60% ఆఫ్ ద ట్రైనర్స్ ఎక్కడ ఫెయిల్ అవుతారు అంటే వాళ్ళని సబ్జెక్ట్ చెప్పడం కాదండి, సబ్జెక్ట్ అద్భుతంగా చెప్తారు కానీ సైకలాజికల్గా మోటివేట్ చేయడంలో ఫెయిల్ అవుతారు. ఈరోజు ఒక విద్యార్థి ఇంగ్లీష్ మాట్లాడకపోవడానికి 60% ప్రాబ్లమ్స్ ఏంటంటే సైకలాజికల్ బ్యారియర్స్, భయం, బిడియం, మొహమాట. ఇంకా ట్రైనర్స్ చేసే తప్ప ఏంటంటే చాలా మేజర్ కొన్ని చెప్తున్నాను. ప్రతిసారి రైట్ రాంగ్, గుడ్ బ్యాడ్, అలా ఉండు, ఇలా ఉండు అని ఇలా మాట్లాడు, అలా మాట్లాడకని చెప్తా ఉండి. ఎప్పుడైతే వాడు నడుస్తున్నాడు అనుకోండి, నువ్వు గైడెన్స్ ఇస్తూ ఉంటావు, వాడు కంటిన్యూస్గా యూ కీప్ ఆన్ గివింగ్ ది గైడెన్స్, నడవలేడండి. అవును.
ఆ పాయింట్ అర్థం చేసుకుని రైటు రాంగ్ చెప్పేసరికి రైటు రాంగ్ మధ్య వాడు అక్కడే ఏడ్చి రైట్ కోసం ట్రై చేసి రాంగ్ ఏంటో రైట్ ఏంటో తెలియక ఆగిపోతారు మాట్లాడడం. అందుకే మెయిన్గా ట్రైనర్ అనేవాళ్ళు ప్రొఫెషనల్గా ఉండాలి. తప్పులు మాట్లాడినా ఎప్పుడు కరెక్ట్ చేయాలి, ఎప్పుడు కరెక్ట్ చేయకూడదు, ఎలా మోటివేట్ చేయాలి, ఎలా మోటివేట్ చేయకూడదు అనే ఆస్పెక్ట్లో మెచ్యూరిటీ లెవెల్ ఉన్న వాళ్ళు బాగా చేయగలుగుతారు. ఓకే. మెయిన్ రీజన్స్ ట్రైనర్స్ లో ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇచ్చే మెథడ్ లేకపోవడం, ఒక సిస్టమ్ లేకపోవడం, వీళ్ళ మూడుని బట్టి లెసన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. అలా ఉండదండి. జనరల్ ప్యాటర్న్ రాగానే ఇంగ్లీష్ బుక్ ఒకటి తీసుకుంటారు, ఆ బుక్ను ప్రామాణికంగా తీసుకొని ఇంకా దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు. స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ నాట్ ఇట్స్ నాట్ ఫ్రమ్ ఏ గ్రామర్ బుక్ అండి. ఇట్ ఈస్ ఫ్రమ్, మనకి తెలుగు గ్రామర్ ఏమొచ్చు మాట్లాడట్లా, హిందీ గ్రామర్ ఏమొచ్చు, ఇంత రాదు మాట్లాడట్లేదా, మరి ఎందుకు గ్రామర్నే బేస్గా చేసుకొని వెళ్తాం? అసలు గ్రామర్లో ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేది ట్రైనర్స్కి తెలిస్తే ఇంగ్లీష్ లెర్నింగ్ ఈజీ అయిపోతుంది. సో అందుకే ఇలాంటి ప్రొఫెషనల్ ట్రైనర్స్ని తయారు చేయాలనే ఉద్దేశంతో మనం త్వరలో ఈ 27th 28th ఆఫ్ ఆగస్ట్ అండి 2 day వర్క్షాప్ పెడుతున్నాం అండి. ఎలా సార్, అంటే ఈ 2 days ప్రోగ్రామ్ ఏ విధంగా? ఈ 2 days ప్రోగ్రామ్ కంప్లీట్గా వీళ్ళకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించడం అది కాదండి. ఆల్రెడీ వాళ్ళకి లాంగ్వేజ్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్కి వస్తున్నారంటే ఆల్రెడీ దే ఆర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ వాళ్ళకు వచ్చు. ఆ ఇంగ్లీష్ని ఒక సిస్టంలో పెడతాం. మీరు కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ చూడండి ఎందుకు సక్సెస్ అవుతాయి. ఇండివిజువల్గా ఎవరు ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఏమున్నా కూడా ఫైనల్గా వాళ్ళ థాట్స్ ఐడియాస్ అన్నీ తెచ్చి సిస్టంలో పెడతారు. ఆ సిస్టంలో ఫిట్ అయితేనే ఇట్ గోస్ ఇన్ టు ద ప్రాక్టీస్. ఆ సిస్టంలో ఫిట్ కావాలి. ఈరోజు కూడా చాలామంది ఇండివిజువల్ ట్రైనర్స్ అంత నాలెడ్జ్ ఉన్న మంచి క్యాపబిలిటీ ఉన్న స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్స్, ప్రొఫెసర్స్, లైక్ ఎవరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెక్చరర్స్, టీచర్స్, చాలా ఎక్స్పర్ట్స్ అండి వాళ్ళు. కాకపోతే వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి ఒక ప్రాక్టికల్ సిస్టమ్ ఉండదు. మేధ ఏం చేయబోతుందంటే వాళ్ళకు ఒక సిస్టమ్ ఇస్తుంది. వాళ్ళ సబ్జెక్ట్ని, వాళ్ళ నాలెడ్జ్ని అంతా ఆ సిస్టంలో పెడతాం. ఎప్పుడైతే ఆ సిస్టంలో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సిస్టమ్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ఇండివిజువల్స్ ఎనీవేర్. ఈరోజు టిల్ టుడే ఐ బిలీవ్ ఓన్లీ ఇన్ ద సిస్టమ్, నాట్ ద పీపుల్. ఈరోజు నేను 8 సంవత్సరాలుగా క్లాస్ రూమ్లోకి వెళ్ళి డైరెక్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఎక్కడ చెప్పలే. అయినా వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్. ఫ్యాకల్టీ లేకుండా 16 బ్రాంచ్లు 8 సంవత్సరాలుగా రన్ చేస్తామండి, ఫ్యాకల్టీ లేకుండా. బికాజ్ ఐ మేడ్ ఎ సిస్టమ్. సో ఆ సిస్టంలో ఇంకో వీళ్ళని పెట్టేసామంటే ఇంకా సిస్టమ్ ఈజ్ సో స్ట్రాంగ్. సో అలాగే ఇప్పుడు మేము తీసుకుపోయే ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్లు ఏంటంటే వీళ్ళకు మా సిస్టంలో వీళ్ళని పెట్టి ఈ సిస్టమ్ ద్వారా వీళ్ళ సర్వీసెస్ని పీపుల్కి అందేలా చేయడమే ఉద్దేశం. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటారు, అండ్ కొంతమంది అయితే ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ కావాలి అనుకుంటారు, అండ్ దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ ఎక్కువగా కావాలనుకుంటారు, అండ్ బుక్స్ కావాలనుకుంటారు. సో ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి, అండ్ కొంతమంది ఇన్స్టిట్యూట్కి వచ్చి డైరెక్ట్గా నేర్చుకుందాం అనుకుంటారు. సో ట్రైనింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేస్తూ ఉన్నారు, దానికి డేట్ ఎప్పుడు ఏంటి అనేది ఒకసారి కూడా చెప్తే చాలా అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ మంత్ 27th 28th 2 days వర్క్షాప్ అండి. ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ 2 days ఉంటుంది. మార్నింగ్ టు నైట్ 9 o'clock వరకు ఉంటుంది. ఫుల్ 2 days ఉంటుంది. ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ 2 days ఆఫ్లైన్, ఇది డైరెక్ట్గా నేనే ట్రైనింగ్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఆన్లైన్లో మళ్ళీ ఒక 10 రోజుల పాటు రెగ్యులర్గా అసైన్మెంట్స్ అండ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇది ఒక హైబ్రిడ్ మోడల్, ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు ట్రైనింగ్ చెల్లిన తర్వాత కూడా వెంటనే పర్ఫెక్ట్ కారు కాబట్టి వీళ్ళకి ఇంటర్న్షిప్ ముందుగా కొన్ని కాలేజ్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ ప్రాక్టికల్గా చెప్పించి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని కూడా మళ్ళీ వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ని, అన్ని ఎసెన్షియల్స్ని ఇంక్లూడ్ చేసి ట్రైనింగ్ ఇస్తాం. దీనికి వాళ్ళు మనం ఇస్తున్న ఫోన్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చండి, రిజిస్టర్ చేసుకోవచ్చు. సో 27th 28th అయితే క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే కాదండి, ఆల్మోస్ట్ వీ హ్యావ్ ప్లాన్డ్ విశాఖపట్నంలో ఒక ప్రోగ్రామ్, విజయవాడలో ఒకటి, వరంగల్లో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, ఫస్ట్ ఈ 4 places అనుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే హైదరాబాద్, ఫస్ట్ హైదరాబాద్ ఈ 27th 28th ఆగస్ట్ 27th 28th. బట్ దిస్ ప్రాసెస్ ఇస్ కంటిన్యూస్ అండి. ఎందుకంటే వీ నీడ్ సో మెనీ ట్రైనర్స్. ఓన్లీ మన మేధాలోనే కొన్ని 100 ఆపర్చునిటీస్ ఉన్నాయి మేధా తరపున వెళ్ళి పనిచేయడానికి. అవునవును, ఫారెన్లో వెళ్ళి కూడా వర్క్ చేస్తున్నారు చాలా మంది. అవునండి, మేధా తరపున ఎక్కడెక్కడ వెళ్ళి చేస్తున్నారు. అండ్ సొంత కంపెనీ పెట్టిన వాళ్ళు, సొంత ఇన్స్టిట్యూట్ పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రియలీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఎందుకంటే 30 సంవత్సరాలుగా మీరు అందించినటువంటి ఆ కృషి కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, చాలామందికి ఇన్స్పిరేషన్. అంటే చాలామంది ఏమనుకుంటారు నాగరాజు గారు అంటే మీకు తెలియదు కాదు. ఆ మధ్య కొద్ది రోజుల క్రితం ఒక జోక్ ఉండేది. ఏంటంటే ఏం చేస్తున్నారు అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనరు, స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ పెట్టి
ఆ మధ్య జోక్ ఏంటంటే చాలామంది ఏమన్నారు, ఏ ఉద్యోగం లేనోడల్లా స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ పెడతాడు అని. ఎందుకు ఈ టాక్ వచ్చిందంటే ప్రతి వాళ్ళు 4 గ్రామర్ ముక్కలు నేర్చుకోవడం, గ్రామర్ నేర్చుకోవడం, స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ అని పెట్టడం, ఇంకా ఎవరి కవిత్వం వాళ్ళే కదా, ఎవరి స్టైల్ వాళ్ళదే కాబట్టి సో వెళ్ళిపోయేవారు. దీంతో ఏంటంటే ఈ ఒక డిఫ్యూజ్ అయిపోయింది, ఇంటెన్సిటీ డిఫ్యూజ్ అయిపోయి. అలా కాదండి, స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ అనేది ఒక సైకలాజికల్గా స్టూడెంట్స్ని అర్థం చేసుకొని చెప్పాల్సిన మ్యాటర్. ఎలా చూస్తామంటే ఒకే లెసన్ని మనం ఎన్ని రకాలుగా అడాప్ట్ చేసి సిచ్యువేషన్కి అనుకూలంగా మనం చెప్పగలం. టీచింగ్ చేయడం సబ్జెక్ట్, ఎనీ ఇడియట్ కెన్ గివ్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఈజీ నవడేస్. అసలు స్పోకెన్ ఇంగ్లీష్లో చెప్పడానికి ఏముండదండి ట్రైనర్స్కి. నిజంగా చెప్పాలంటే వీళ్ళు చెప్పడానికి ఏముండదు, గూగుల్లో కొడితే వీళ్ళు చెప్పే ప్రతిదీ అందులో ఉంటుంది. మరి ట్రైనర్ అనేవాడు ఏం చేయాలి? ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్లో ఉంది. ఏం చేయాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్ని ఆ ఎదురుగా ఉన్న పర్సన్కి అడాప్ట్ చేయడం ఎలా అనేదే ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్లో అర్థం చేసుకొని అతని ఎమోషనల్ స్టేటస్ తీసుకొని ఆ ఎమోషనల్ స్టేటస్లో, ఆ సైకలాజికల్ స్టేటస్లో ఉన్న వ్యక్తి ఆయన టైం ఫ్రేమ్ ఏంటి, ఆయన లెర్నింగ్ యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి అనేది ఆ క్యాండిడేట్ని అసెస్ చేసి ఈ లెసన్ని అడాప్ట్ చేయించడంలో స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ ఉంటుంది. ఇది ఒక ప్రొఫెషనల్గా చేయాల్సిన పని. అందుకే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అనేవాడు ముందు ఒక కౌన్సిలర్గా, ఒక సైకాలజిస్ట్గా, ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని అర్థం చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉన్నవాడిగా తయారు కావాలి. అందుకే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అంటే సబ్జెక్ట్ ఇవ్వడం, గ్రామర్ చెప్పడం. మాకు కొంతమంది ఫోన్ చేస్తారు, సార్ ఏం చెప్తారు సార్ సిలబస్ అంటారు. ప్రపంచంలో ఎవడు చెప్పినా కూడా అదే సిలబస్, అదే గ్రామర్, దాని రూల్స్ ఎవరు మార్చలేరు. కానీ ఆ చెప్పే స్టైల్, వాట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, హౌ ఈజ్ ఇంపార్టెంట్. ఈ హౌ అనేదే మేము ఈ ట్రైనింగ్లో ఇస్తామండి. ఈ 2 రోజుల్లో మొత్తం అయిపోదండి. కనీసం ఒక 1 year అలా వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళని ఫాలో అప్ చేస్తూ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వీళ్ళని పర్ఫెక్ట్గా ఒక ప్రొఫెషనల్ ట్రైనర్గా చేస్తాం. ఇందులో సైకాలజీ ట్రైనింగ్ ఉంటుంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఉంటుంది, కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ పర్సనల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే మా దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అనే పేరుకే కానీ వీళ్ళందరూ కూడా ఒక పర్సనల్ కౌన్సిలర్ స్థాయికి ఎదిగే రేంజ్లో ట్రైనింగ్ ఉంటుంది. గ్రేట్. ఇందులో నేనే కాకుండా ఈవెన్ వి ఇన్వాల్వ్ ప్రొఫెషనల్స్. స్టూడెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, టీచర్స్కి వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ వేరండి. ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటంటే టీచర్స్కి టీచింగ్ చేయడం. సో మరి వాళ్ళకి చెప్పాలి అంటే నువ్వు ఎంత పర్ఫెక్ట్ ఉండాలి. అందుకే ఆ స్థాయిలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ ప్రోగ్రామ్ ఒక మంచి యూనిక్ ప్రోగ్రామ్ కింద తయారు చేస్తామండి. ఫస్ట్ టైం ట్రైనర్స్ ప్రోగ్రామ్ పెడుతున్నా. సో ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ ఎవరికైనా కావాలి అనుకున్నా, బుక్స్ కావాలి అనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సరిపోతుంది. అవునండి, అంతే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే అది ఆన్లైన్, ఆఫ్లైన్ లేదా డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ కానివ్వండి, ఆన్లైన్ కోర్సెస్ కానివ్వండి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి ఎంక్వైరీ చేసుకొని డీటెయిల్స్ అన్ని కనుక్కొని జాయిన్ అవ్వచ్చు. అండ్ ట్రైనర్ ప్రోగ్రామ్స్ కూడా రెగ్యులర్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అది కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి కనుక్కోవచ్చు, జాయిన్ అవ్వచ్చు. బట్ ఎటువంటి ఆపర్చునిటీస్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి, అండ్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఏది చూసినా ఆన్లైన్ అయిపోతుంది, ఏది చూసినా కూడా లాంగ్వేజ్ పరంగా కూడా మారిపోతుంది. ఇవాళ గవర్నమెంట్ కూడా సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కూడా మస్ట్ అండ్ షుడ్ అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఆ వేలోనే థింక్ చేసి సో ఫర్దర్గా మీ ఫ్యూచర్ని త్రూ స్పోకెన్ ఇంగ్లీష్ ఎంతో కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న సంప్రదించండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.